ప్రేమంటే ప్రాణం పోసేదే కానీ ప్రాణం తీసేది కాదురా. రవి, మనసులో ఇంత బాధ పెట్టుకొని మాతో ఎన్నాళ్ళు ఎలాగొన్నావురా? ఏమై ఉంటుంది వీళ్ళందరూ ఇలా ఉన్నారు? మా అమ్మ నాన్నలు నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారా. నేను తప్పు చేశానురా. చదవాల్సిన టైంలో చదవలేదు. ఇప్పుడు చదువుదామంటే టైం లేదు. ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వచ్చేసాయి. ఈ టైంలో ఇలా జరిగిందేంట్రా? ఇలా అయితే నేను ఎగ్జామ్స్ రాయలేనురా. రేయ్, నువ్వు రాస్తావు, ఖచ్చితంగా పాస్ అవుతావు. హ? అదేలా ఇంత తక్కువ టైంలో? రవి, రాజా ఎగ్జామ్ నేను రాస్తాను, నా ఎగ్జామ్ రాజా రాస్తాను. రే, అలా అయితే నువ్వు ఫెయిల్ అవుతావు కదరా. పర్లేదురా, ఫ్రెండ్షిప్ కోసం ఆ మాత్రం చేయొచ్చు. ఫైనల్ ఎగ్జామ్స్ మొదలైనాయి. నాకు అంత అయోమయంగాను గందరగోళంగాను ఉంది. రోజు రోజుకి నాకు టెన్షన్ పెరిగిపోతుంది. నేను పాస్ అవుతానో లేదని టెన్షన్ కంటే మాస్ ఎగ్జామ్స్ ఏమో అభిగాడు రాస్తున్నాడు. అభిగాడు ఎగ్జామ్స్ ఏమో ఏమి రాని మా మాస్ గడు రాసేస్తాడు. వీళ్ళ టెన్షన్ నాకు ఎక్కువైపోయింది. పాప నాలాగే ఆ పిల్ల కల్పన కూడా బెంబెలు ఎత్తిపోతుంది. ఏంటి మా మాస్ గడు ఇలా రాసేస్తాడా? కొంపదీసి ఫస్ట్ వచ్చేస్తాడేమో. చూపించరా ఓరా. ఏట్రా ఆడి పేపర్లో చూసి రాయకే. ఏ? ఆడి ఎగ్జామ్ 7వ రాస్తున్నాడు. అవునా? నీకెలా తెలుసో? నేను ఎగ్జామ్ 8వ రాస్తున్నాను. మహానుభావులు అందరు నా చుట్టే ఉన్నారేట్రా? రే, కొంపదీసి నువ్వు మన సార్ బ్యాచ్ ఏంటా? చా బల్లెటోడువే. ఆడి మా జూనియర్. ఈ ఎదవలు నమ్ముకునే బదులు మన స్వతక్తిని నమ్ముకోవడం బెటర్. జై పవర్ స్టార్. అమ్మో స్క్వాడ్. అంట్రా. ఆవిడ నన్ను అలా చూసి చూడనట్టు వదిలేయడంతో మళ్ళీ ఊపిరి పీల్చుకున్నానే. మొత్తానికి కింద మీద పడే పరీక్షలు రాశాను. తీగ తెగిన గిటార్ లాగా అలాగున్నావేట్రా బాబు? రేయ్, ఏంట్రా ఇది? కాంపిటీషన్కి వెళ్ళకుండా కామ్గా కూర్చున్నావేంటి? కాంపిటీషన్కి వెళ్ళలేనురా. యా కాన్ఫిడెన్స్ అంతా పోయింది. మీరంతా మీ అమ్మ నాన్న చెప్పినట్టు విని పద్ధతిగా నడిచారు, కానీ నేనే నాకు నచ్చిన దారిలో నడిచాను. ఒక్కరోజు కూడా కాలేజ్ వెళ్ళకుండా ఫ్రెండ్ లాంటి నా డాడీని మోసం చేశాను రా. అయినా నేను గెలిచినా ఓడినా పెద్ద తేడా ఏం లేదురా. మళ్ళీ అదే తప్పు చేస్తున్నావురా నువ్వు. సక్సెస్ కావాలి అంటే చదువులోనే కాదురా, జీవితంలో కూడా. ఎంతమందికి తెలుసురా జిల్లా కలెక్టర్ల పేర్లు? అదే ఏ సచిన్ టెండూల్కరో, ఏఆర్ రెహమానో తెలియనివాడు ఎవడున్నాడు? ఎవడూ లేడు. అవకాశాలు వచ్చినప్పుడు యూజ్ చేసుకున్నారు. ఈ రోజున వాళ్ళు ఆకాశం అంత ఎత్తులో ఉన్నారు. అదే అవకాశం నీకొచ్చింది ఈరోజు. యూజ్ చేసుకోరా, విన్ అవుతావు నువ్వు. మా ఫ్రెండ్ ఒక సెలబ్రిటీ అని చెప్పుకుంటాంరా. ఇంకా ఆలోచిస్తావట? తీరా గిటారు. ఆ రోజు అభిగడ్ మాటలో రాహుల్ గడికి కొండంత బలాన్ని ఇచ్చాయి. ఆదిత్య వాళ్ళు పెట్టిన మ్యూజిక్ కాంపిటీషన్ లో రాహుల్ గడ్ విన్ అయ్యాడు. నిజంగానే రాక్ స్టార్ రాహుల్ అయిపోయాడు. పేపర్లోను టీవీలో నాడు పేరు మాత మోగిపోయింది. ఈ విషయం తెలిసిన వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. హాయ్ డాడీ, నేను కాంపిటీషన్లో విన్ అయ్యాను. నేను ఇంజనీర్ అవ్వాలనుకున్నారా, కానీ నా మ్యూజిక్ ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. ఈ సక్సెస్ మీది డాడీ, నా లైఫే మీది. కానీ కాలేజ్ వెళ్ళకుండా మిమ్మల్ని చాలా హర్ట్ చేశాను. ఐఎమ్ వెరీ సారీ డాడీ. సారీ చెప్పి
తప్పించుకుందాం అనుకుంటున్నావా? నీకు పనిష్మెంట్ తప్పదురా. వెళ్ళి నా కోడల్ని తీసుకురారా. ఆ రోజే రిజల్ట్స్. అభి మాసు చాలా టెన్షన్ పడ్డారు. బాబోయ్ ఇంతమంది జనాలు రిజల్ట్ చూసుకోవడం ఎలా? ఒరే, ఏదో సింహాసాల కొండ మీద ప్రసాదం పెట్టాడు అలా కొట్టుకుంటున్నట్రా. జరగండి. తండ్రి సింహద్రప్పన నేను పాస్ అయిపోయానంటే కొబ్బరికాయ కొట్టేస్తున్నావు. ఎంటర్ ద డ్రాగన్. జరగండి. కల్పన నేను పాస్ అయిపోయినా. ఓడి అమ్మ బ్యాంక్ కూడా పాస్ అయిపోయిందా? కల్పన నువ్వు కూడా పాస్ అయిపోయావా? ఒరేయ్ ఒరేయ్ శ్రీకాకుళం, అసలు మన బ్రాంచ్ లో ఎవరు ఫస్ట్ వచ్చారో అది చూడు. అవును, అది ఒకటి ఉంది కదా. అవునరా, మీ గురించి కాలేజ్ మొత్తం తిరుగుతుంటే ఎక్కడ చేస్తాను రా. అది సరే కానీ రిజల్ట్స్ వచ్చాయి కదా, ఏమైందో చెప్పు. ఏంటి చెప్పు. మళ్ళీ నువ్వే ఫస్ట్ వచ్చావురా. బా నిజం చెప్పురా. ఓరు బాబు, మళ్ళీ నిజమాట పెట్టే కావాలి చూడు. ఏదా చూడు. ఏంట్రా ఇది? పేరెంట్స్ కోసం ఏ రోజు చదవలేకపోయానురా, కానీ నీకోసం చదవాలనిపించింది. అలాగైతే నువ్వు ఫస్ట్ కదా. ఈ కాలేజ్కి ఎప్పుడు వీడే ఫస్ట్ రా, వీడే ఫస్ట్. ఏమే నా కొడుకు ఇంజనీర్ అయ్యాడు. ఒరే నాన్న, మీ నాన్న నీకో మంచి పిల్లని చూసారా? పెళ్ళేంటి? పెళ్ళవద్దు, పెళ్ళి వద్దు. అసలు నాకు ఈ పెళ్ళే ఇష్టం లేదు. ఆ మొక్క నా కోడలను చూసి చెప్పరా నా ఇంజనీరింగ్ కొడక. నాన్నోయ్, ఈ పెళ్ళైతే నాకు పెళ్ళోకే. సిగ్గే చెప్పు. ఏయ్, ఆ రోజు మరి ఎంగేజ్మెంట్ అన్నావు? యాక్చువల్లీ దట్ డే ఐ ఏ ఆగు. అంటే మన ఇంగ్లీష్లో ఈ కదా, తెలుగులో చెప్పవా? ఈ రోజు నా ఇంజనీరింగ్ పూర్తి అవడానికి కారణం మీరే మేడం. స్లిప్పులతో దొరికిపోయిన ఇందుకు మేడం నన్ను వదిలేశారు. మీలాంటి ఆకతాయి అల్లర్లు మాకు అలవాటే. అయినా దాన్నే మనసులో పెట్టుకుని ఒక తమ్ముడి జీవితాన్ని వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అమ్మా నాన్న నేను అనాథని మేడం. నేను ఇప్పుడు దాకా ఆడదాని అందాలను చూశాను కానీ అమ్మతాన్ని చూడలేదు మేడం. అది మిమ్మల్ని చూశాకే తెలుసుకున్నాను.